ఇప్పుడు బాబు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు, వాళ్ళ నాన్న తరుణ్. అవును తరుణ్, మురారి ఇక మీ బిడ్డ. ఒకప్పుడు ఈ చేతులతో మీ బిడ్డను దూరం చేసి మీకు తీరని ద్రోహం చేశాను. ఇప్పుడు ఇదే చేతులతో మీ బిడ్డను మీకు అప్పగిస్తున్నారు. మనిషి మనిషి ఆసే ఎందుకురా, మనసు మమతే బందీఖానా. నేను చేసిన పాపానికి నన్ను క్షమించు. నాటకమే తెలిసి తెలిసి పరుగెడతావేరా, వెతికే మజిలీ ఎండ మావేరా. బ్రతుకంతా బూటకమే. ఒకవేళ సునంద మన లోకంలోకి వచ్చి మురారి గురించి అడిగితే జరిగింది చెప్పి అప్పుడప్పుడు వెళ్ళి చూద్దామని చెప్తాను. ఎవరికి ఎవరు ఒకవేళ కళ్ళు తెరవకపోతే కళ్ళు మూసేసినందుకు అదృష్టవంతురాలని సరిపెట్టుకుంటా. ప్రభు, ఉష ఫోన్ చేసి జరిగింది చెప్పాక మురారి తిరిగి మన ఇంటికొస్తున్నాడని ఆనందపడాలు, లేక విషం తాగిన సునంద చావు బతుకుల మధ్య ఉందని బాధపడాలో అర్థం కావడం లేదండి. అవును కిరణ్, మురారి వస్తున్నాడని ఇవి సంతోషపడే క్షణాలు కావు. ఒక మహాత్యాగాన్ని మౌనంగా గౌరవించాల్సిన సమయం. వాడు తన కన్నతల్లి దగ్గరికి వస్తున్నాడు అనటంలో సందేహం లేదు. కానీ ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడి తన రక్తపు చుక్కలనే వాడికి అమృతంగా పోసిన మరో తల్లికి శాశ్వతంగా దూరమవుతున్నాడన్న నిజాన్ని మనం మర్చిపోకూడదు. వాడు మన ఇంటికి రావటం ఒక అదృష్టం అయితే, వాడు మోసుకొస్తున్న ఈ త్యాగపు భారాన్ని భరించగలిగే సంస్కారం మనకుండాలి. అందుకే ఏ ఆర్భాటం లేకుండా వాడికి దిష్టి తీసి లోపలికి తీసుకునిరా. ఏంటి మావయ్య ఇది? మన ఇంటి వారసుడు తిరిగి వస్తున్నాడు అంటే ఆ ఆహ్వానం పండగలా ఉండాలి. ఊరంతా తెలిసేలాగా డప్పులు కొట్టించి అంగరంగ వైభవంగా మన మురారిని లోపలికి తీసుకురావాలి. అంతేకాని ఏదో దొంగచాటుగా దిష్టి తీసి లోపలికి రమ్మండవేంటి? వారసుడు రాకంటే వంశం నిలబడ్డం. అలాంటి ఘట్టం 10 మందికి తెలిసేలా ఉండాలి. కానీ ఎవరికి తెలియకపోతే ఆ వారసత్వానికి అర్థమై ఉంటుంది మావయ్య. అభం శుభం తెలియని మురారిని కిడ్నాప్ చేయించమని చెప్పిన నువ్వు ఈరోజు వాడి మీద ఇంత మమకారం చూపిస్తున్నావంటే వింతగా ఉంది మేఘన. అందుకే ఈ విషయంలో నువ్వు కొంచెం మౌనంగా ఉంటే నీకే మంచిది. అదిగో మురారి వచ్చినట్టున్నాడు. ఆగండి ఆగండి, నేనిప్పుడే వస్తాను.
లోపలికి రండి. రే తరుణ్, అసలు ఏం జరిగిందిరా? మనిషి ప్రాణం అంటే ఆడుకునే బొమ్మ కాదు కదా. ఆ విషయం తెలిసిన సునంద తొందరపడి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? అసలు ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? అమ్మా హారిక, ఈ మధ్య ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి మురారికి బాగా రెస్ట్ అవసరం. వాణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళి కాసేపు పడుకోబెట్టమ్మా. సరే అత్తయ్య. మురారి తన కడుపున పుట్టిన బిడ్డ కాదని అర్థం చేసుకున్న సునంద ఎంతలా నలిగిపోయిందో ఏమో. ఆ ఆవేదనలో హెవీ డోస్ పాయిజన్ తీసుకుని కోర్టుకొచ్చింది నాన్న. దాంతో ఇప్పుడు తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమంటున్నారు డాక్టర్స్. ఎప్పుడూ నవ్వుతూ ఉండే తను ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని అస్సలు ఊహించలేకపోయాన్రా. ఏ తల్లైనా తన బిడ్డ కోసం బతకాలని అనుకుంటుంది. కానీ ఇక నుండి ఆ బిడ్డ తన దగ్గర ఉండడు అని తెలిసాక మాత్రం ఆ బాధను తను భరించలేదు. సునంద చేసిన పని వెనుకున్న ఆవేదన అర్థమైనా తన ఆలోచన మాత్రం తప్పేరా. అవునమ్మా, సునంద తప్పే చేసింది. తను కనీసం ప్రభు గురించైనా ఆలోచించి ఇలా చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే సునందకి ఏదైనా జరిగితే ప్రభు తట్టుకోలేడు. సునంద వాడి పక్కన లేకపోతే వాడికి లోకం చీకటిగా మారిపోతుంది. ఎలాగైనా సరే సునందని ప్రమాదం నుంచి ఆ దేవుడే కాపాడాలి. లేకపోతే ప్రభు పిచ్చివాడైపోతాడు. భయపడకు సంజయ్. మురారి తన బిడ్డ కాదని తెలిసిన తర్వాత సునంద తన ప్రాణాన్ని త్యాగం చేయాలనుకుంది. కానీ ఆ త్యాగం తాలూకు దీవెన ఆ తల్లిని మృత్యువు గడప నుండి వెనక్కి లాక్కొస్తుంది. విధి ఒక పేజీని చింపేస్తే కథ అయిపోయినట్టు కాదు. తర్వాతి పేజీలో కొత్త అధ్యాయం మొదలవటానికి నాంది పలికినట్టు. అందుకే సునంద కథ ఇక్కడితో ముగిసిపోకుండా మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుందన్న నమ్మకం నాకుంది. కన్న తల్లిని అని వాడికి బుజ్జగించి చెప్తావా? చావు అంచున నా ప్రాణం కోరే చివరి కోరికగా అర్థిస్తున్నాను. నాన్న మురారి, తల్లిగా నేను నీకు జన్మనిచ్చిన నీ తొలి స్పర్శను నేను అనుభవించలేదు. నా చనుబాలు నీకు తాగించలేదు. నా గుండెలపై నిన్ను నిద్రపుచ్చలేదు. నీకు చోల పాడలేదు, కోరు ముద్దలు తినిపించలేదు. నేను చేయలేకపోయినవన్నీ నీ మరో తల్లి సునంద చేసింది. నువ్వే ప్రాణంలా బ్రతికింది. నువ్వు దూరం కాబోతున్నావని తెలియగానే ప్రాణాలే వదిలేయాలనుకుంది. ఇప్పుడు
హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది. పేగు తెంచి జన్మనివ్వకపోయినా తనది కూడా తల్లి ప్రేమే కదా. అందుకే నువ్వు దూరం అవుతుంటే తట్టుకోలేకపోతుంది, తల్లడిల్లిపోయింది. ఏంటి హారిక, ఇంకా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టడం లేదా? ఎలా నిద్ర పడుతుంది తరుణ్? అక్కడొక తల్లి బిడ్డకు దూరం అయ్యానన్న బాధలో విషం తాగి చావు బ్రతుకుల్లో ఉంటే ఇక్కడ నాకు నిద్ర ఎలా పడుతుంది? అక్కడొక తల్లి శాశ్వతంగా కన్ను మూసే పరిస్థితుల్లో ఉంటే నా కన్నెలా మూతపడుతుంది తరుణ్? నేను తనతో పోరాడింది నా బిడ్డను నేను సొంతం చేసుకోవాలనే, అంతేకాని తన అంతం చూడాలని కాదు. ఇప్పుడు సునంద పరిస్థితి తలుచుకుంటుంటేనే నా గుండె బరువెక్కుతుంది తరుణ్. బాధపడుకు హారిక, ఇది నువ్వు కావాలని చేసింది కాదు. కాలం ఆడుతున్న వింత ఆట ఇది. ఇదే కాలం అప్పుడు నీ కడుపున పుట్టిన బిడ్డను నీకు దూరం చేసి నిన్ను బాధపెట్టింది. ఇప్పుడు అదే కాలం తన బిడ్డ అనుకున్న మురారిని దూరం చేసి సునంద గారిని బాధపెడుతుంది. కాలం ఆడుతున్న ఈ ఆటలో మనమంతా కేవలం పావులం మాత్రమే. ఆడిస్తుంది ఆ పైవాడు. ఏమో తరుణ్, ఎంత ఆలోచించినా నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నేను చేసింది తప్పో ఒప్పో అర్థం చేసుకోలేకపోతున్నాను. మొన్నటికి మొన్న చావంచుల దాకా వెళ్ళిన మురారి ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషపడాలో, లేక ఇప్పుడు సునంద గారు చావు బ్రతుకుల్లో ఉన్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. చెప్పానుగా హారిక, ఇదంతా ఆ పైవాడి ఆట అని. ఈ ఆటలో మనం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేము. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి బాధపడకు. నిద్రపో. వాడెప్పుడైనా ఈ అమ్మ గురించి అడిగితే ఆ అమ్మ బ్రతికి లేదురా, అయినా తను కాదు, నేనే నీ కన్న తల్లిని అని వాడికి బుజ్జగించి చెప్తావా? ఎంత పనిచేసావు సునంద. నువ్వు ఆత్మహత్య యత్నం చేసుకునే ముందు నన్ను ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేదా? చేసుకుని ఉండవులే. నన్ను గుర్తు చేసుకున్నా, నా గురించి ఆలోచించి ఉన్నా
ఖచ్చితంగా ఇలా చేసేదానివి కాదు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి చీకటి తప్ప ఏం మిగిలని నా జీవితంలోకి నువ్వొక వెలుగులా వచ్చావు. నా జీవితాన్ని రంగులమయం చేశావు. నీ ప్రేమని పంచుతూ నాకు సంతోషాన్ని పరిచయం చేశావు. నాకు జీవితం మీద ఎన్నో ఆశలు కల్పించావు. ఇన్ని చేసిన నువ్వు మళ్ళీ నాకు దూరమైపోతే నేనెలా బ్రతకగలను అనుకున్నావు? నువ్వు లేని నా జీవితం మళ్ళీ చీకటిమయమైపోదా? నా జీవితంలోని రంగులన్నీ మళ్ళీ మాయమైపోవా? జీవితం మీద నాకున్న ఆశలన్నీ చచ్చిపోవస్తున్నందా? కానీ ఒక్క విషయంలో నువ్వు నన్ను క్షమించాల్సినంత. నీ కడుపున పుట్టిన బిడ్డలు వరుసగా పురిట్లోనే చనిపోవడంతో నిన్ను బ్రతికించుకోవడం కోసం బిడ్డను మార్చి తప్పు చేశాను. ఆ తర్వాత ఆ నిజం బయటపడితే నువ్వు తట్టుకోలేవని ఆ నిజాన్ని నీ దగ్గర దాచి ఇంకా పెద్ద తప్పు చేశాను. కానీ ఈ విషయాలేవీ తెలియని నువ్వు మురారి మీద ప్రేమను పెంచుకొని వాణ్ణి నీ పంచ ప్రాణాలుగా మలుచుకున్నావు. ఇప్పుడు వాడు నీకు దూరమయ్యే పరిస్థితి రావడంతో ఇలా నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నేను చేసిన తప్పులన్నింటికీ నన్ను క్షమించు సునంద, క్షమించు. డాక్టర్, ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? తను బ్రతుకుతుంది కదా డాక్టర్? చెప్పండి డాక్టర్. ప్రభు గారు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నిజం చెప్పాలంటే పేషెంట్ సిచ్యువేషన్ చాలా డేంజరస్గా ఉంది. తను బ్రతికే అవకాశం చాలా తక్కువ. కానీ తన్ని బ్రతికించడం కోసం డాక్టర్స్గా చివరిగా మా ప్రయత్నం మేము చేస్తాం. హోప్ ఫర్ ద బెస్ట్. సునంద, ఎంత పని చేశావు సునంద. దూరమైన మురారి గురించి మాత్రమే ఆలోచించిన నువ్వు దూరమైతే నువ్వు ప్రేమించి పెళ్ళాడినా నేనేమైపోతానని ఆలోచించలేదా? సునంద,
సునంద లే సునంద, సునంద. చూడు కిరణ్, సునంద ఎంత పనిచేసిందో. తన బిడ్డ గురించి ఆలోచించింది తప్ప నా గురించి ఆలోచించలేదు. ధైర్యంగా ఉండండి ప్రభు. సునంద గారిని మీరు ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. మీ ప్రేమే తనని బతికిస్తుంది. ఏమో కిరణ్, సమయం గడుస్తున్న కొద్దీ నాలో భయం పెరుగుతూ ఉంది. తను దూరమవుతుందేమో అన్న ఆలోచనే నన్ను నిలువున దహించి వేస్తుంది. మీ బాధని నేను అర్థం చేసుకోగలను ప్రభు. ఎందుకంటే ఒక రకంగా నేను కూడా భార్యకి దూరం అయ్యి ఇలాంటి నరకాన్ని అనుభవిస్తున్నాను. సునంద పరిస్థితి ఎలా ఉంది? ఈమెను కోలుకుంటుందా? సారీ ప్రభు గారు, పేషెంట్లో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేము.